సవాళ్ళు ప్రతి సవాళ్ళకు సంబంధించిన దాని మీదనే సరే ఒకసారి పేర్లు తీసింది కాబట్టి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా వెళ్ళడం జరిగింది. తర్వాత పరిణామాలందరూ కూడా ప్రజలు చూస్తూనే ఉన్నారు, అంత అయిపోయింది. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ ఏమంటాడు, సరే కేసీఆర్కి నేను సమాధానం చెప్తా, అవసరమైతే నేనే ఫామ్ హౌస్ పోతా అంటుండు మంత్రిమండలి తీసుకొని. స్వాగతిస్తారా? నువ్వు ఫామ్ హౌస్లో ఏమన్నా వర్కర్ లేబర్ నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన ఆరోగ్య అసెంబ్లీ పెట్టు నువ్వు చర్చిద్దాం. బీఆర్ఎస్ పార్టీ నాయకులు వస్తారు, అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు చర్చిస్తారు. నీకు చర్చించే దమ్ము ఎక్కడిది? నీకు చర్చ ఎక్కడ తెలుసు? నువ్వు చోరు పరారే, నీకు చర్చ తెలియదు. సవాల్ ఇసురుతో పరారైపోతావు. మనం మా కేటీఆర్ గారి మీద సవాల్ ఇసిరినావు. కేటీఆర్ గారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వచ్చి కూర్చుండు, కానీ నువ్వు రా ఢిల్లీ పారిపోయావు. ఇది నువ్వు చోరు పరారే కదా నీ విధానము. నీకు చర్చించే దమ్ము ఎక్కడుంది? నీకు చర్చించేంత అవగాహన ఎక్కడుంది? నీకు విషయ పరిజ్ఞానం ఎక్కడుంది? నీకు నల్లమల్ల ఎక్కడుందో తెలియదు, నీకు నీళ్ళు ఎక్కడుందో తెలియదు, కృష్ణా పరివాహక ప్రాంతం తెలియదు, గోదావరి పరివాహక ప్రాంతం తెలియదు, నీకు నీళ్ళ మీద అవగాహన లేదు, నిధుల మీద అవగాహన లేదు. ఇప్పుడు ఒక పులికి దాన్ని తిరిగే ఏదైతే ఫారెస్ట్ ఉంటుందో దాని మీద ఖచ్చితంగా హద్దులు అయితే తెలుసుంటాయి. ఏదో కావాలని కామెడీ కనొచ్చు అనుకోవచ్చు. నల్లమల ఎక్కడ ఉంటుందో తెలియదా? నల్లమల పులి అంటారు కదా. ఇప్పుడు మీరే అర్థం చేసుకోవాలి. అదే ప్రాంతానికి మీరే ఎర్రచందనం స్మగ్లరా, పులి, గజ దొంగనా, లేకపోతే కలప దొంగనా, మీరే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనకు అర్థం ఆయన మాటల్లో దొరికి అంత పెద్ద పులి ఆయన పరిధి బనకచర్ల ఏ పరివాహక ప్రాంతాల్లోకి వస్తుందో ఆయనే బయటపడ్డాడు కదా. ఏ బేసిన్లోకి వస్తుందో ఇప్పుడు ఆయనకు గోదావరి బేసిన్ తెలియదు, కృష్ణా బేసిన్ తెలియదు, నదీ పరివాహక ప్రాంతాలకు అవగాహన లేదు. పొద్దున్న పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ ఇస్తూనే ఉన్నారు కదా, ఆయన జాగృతం చేస్తూనే ఉన్నారు కదా. జలదోపిడి ఎంత జరిగిందో ఎవరిని జాగృతం చేస్తున్నారు? నవ్వుకుంటారు ప్రజలు, తెలంగాణ ప్రజలు నవ్వుకుంటారు. వీళ్ళ కామెడీ షోలను చూసి, వీళ్ళ కామెడీ వేషాలను చూసి, వీళ్ళ కామెడీ మాటలను చూసి తెలంగాణ ప్రజలు నవ్వుకుంటారు. ఇవాళ ముగ్గురు జోకర్ల లాగా, ఒకవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఒకవైపు బట్టి విక్రమార్క, ఇంకోవైపు రేవంత్ రెడ్డి హాస్యం పండిస్తుంటే చూడలేక కడుపులు పట్టుకొని నవ్వుతున్నారు తెలంగాణ ప్రజలు. దీన్ని ఇప్పటికైనా నువ్వు మార్చుకోవాలి. నవ్వులపాలు కావద్దు. 3 ఏళ్ల సమయం ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దగ్గర. ఇంకా ఇప్పటికైనా మార్చుకోండి. మారుతారనే విశ్వాసం మాకైతే లేదు. కానీ ఇప్పటికైనా వాళ్ళు మార్చుకుంటే కనీసం పోయిన ఇజ్జత్ను కొంతైనా తిరిగి దక్కించుకునే అవకాశం ఉంది. కానీ ఇప్పటికి కూడా అట్లా లేరు వాళ్ళు. వాళ్ళ వైఖరిలో ఏ మార్పు లేదు. ఏం చర్చిస్తాడు? మొహం చర్చిస్తాడు, బొంద చర్చిస్తాడు. ఏం చర్చించడానికి వాళ్ళ దగ్గర ఏముందని చర్చించడానికి? 2 నెలల్లో నువ్వు ఏం వెలగబెట్టినావని చర్చిస్తావు? ఏం సాధించినావని చర్చిస్తావు? పాలమూరు రంగారెడ్డి 90% పనులు పూర్తి చేస్తే మీరు పెండింగ్ ఉన్న 10% పనులు నువ్వు పూర్తి చేయలేకపోతున్నావు కదా. కాళేశ్వరాన్ని కూల్చే కుట్ర చేస్తున్నావు కదా నువ్వు. ఒక మేడిగడ్డను పట్టుకొని, మేడిగడ్డలో జరిగిన ఒక చిన్న సంఘటనను పట్టుకొని, ఒక 2 పియర్స్ కూలితే దాన్ని పట్టుకొని వాళ్ళను నువ్వు పెద్ద రద్దాంతం చేస్తున్నావు కదా. అన్నారం సుందిల్లా బ్యారేజ్ నుంచి మా బీఆర్ఎస్ పార్టీ ప్రతిపాదించిన విధంగా నీవు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఎందుకు నీళ్ళు ఎత్తిపోసే ప్రయత్నం చేయడం లేదు? ఇంత దుర్మార్గంగా నువ్వు అన్నిటినీ సర్వనాశనం చేసి రైజింగ్ తెలంగాణ కాదు, క్రషింగ్ తెలంగాణ మోడల్ని నువ్వు అనుసరిస్తూ ఇవాళ నువ్వు తెలంగాణ గుండెకు గాయం చేస్తున్నావు కదా రేవంత్ రెడ్డి. ఒక్కటి కాదు నువ్వు చేస్తున్నావు. ఏముందని చర్చించాలి? నీ బుల్డోజర్ పాడ మీద చర్చించాలన్నా? నువ్వు హైడ్రా మీద చర్చించాలన్నా? రైతుల కష్టాల మీద చర్చించాలన్నా? నీకు ఏం అవగాహన ఉందని చర్చించడానికి? ఏం అమలు చేసినావని చర్చించాలా? నువ్వు ఏం ఆదుకున్నావని చర్చించాలా? రైతు భరోసా 15,000 ఇచ్చి పెంచి రైతులను ఆదుకున్నావని చర్చించాలన్నా? రుణమాఫీ పూర్తి చేసినామని చర్చించాలన్నా? రైతులకు నీళ్ళు ఇచ్చినామని చర్చించాలన్నా? రైతులకు ఎరువులు ఇచ్చినామని చర్చించాలన్నా? సకాలంలో రైతులకు విత్తనాలు ఇచ్చినామని చర్చించాలన్నా? సకాలంలో రైతులు పండించిన పంటను కొనుగోలు చేస్తున్నామని చర్చించాలన్నా? ఏమున్నాయి నీవు ఘనకార్యాలు? ఏం చెప్పుకుంటావు? నీకు ఎక్కడ సిగ్గుంది? అందుకని ఇవాళ మొహం చాటేస్తావు, నువ్వు సవాల్ ఇసురుతావు, మోసం చాటేస్తావు, పారిపోతావు. ఇది అర్థమైతే ఉన్నది కదా. అసెంబ్లీ నిర్వహిస్తావు, ఒకరోజు పెడతావు, బుల్డోజ్ చేసుకొని వాయిదా వేసుకొని పోతావు. లేకుంటే అసెంబ్లీలో గుండాయిజం చేస్తావు, అసెంబ్లీలో రౌడీజం చేస్తావు, రౌడీల మీద పడి అరుస్తారు, గబ్బోడి. చర్చ ఎక్కడ జరుగుతుంది? చర్చకు ఆస్కారం ఎక్కడుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో? పోలీసులు, సంఖ్యలు, బుల్డోజు, రౌడీజం తప్ప చర్చ ఎక్కడ జరుగుతుంది పండర్ గారు? అంతేనా? అంతే కదా. ఇక్కడ ఏం లేదంటారు మరి. మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సాబ్, మా మంత్రి సాబ్ అసలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన చూసేసి చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలందరూ కూడా ఉత్సాహపరుస్తున్నారు. ఇట్లాంటి పాలన మాకు కూడా కావాలని కోరుకుంటారని చెప్పేసి అంటున్నారు. మీకు ఒకవేళ మీకు టైం ఉంటే దయచేసి మీకు ఆర్టీఐ వేసి రాష్ట్రంలో ఎన్ని పోలీస్ స్టేషన్లో ఎంతమంది మీద కేసులైనా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, సోషల్ మీడియాలో అమాయకుల మీద సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే, కేవలం ఉద్యమం కాదు, ప్రశ్నించినందుకు ఎన్ని వేల మంది మీద ఈ 2 నెలల కేసులైనా లెక్క తీయండి, తెలుస్తుంది. వీళ్ళు ఎక్కడైనా ప్రజాస్వామ్యబద్ధమైన పరిపాలన నడిపిస్తా ఉన్నారా? ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ర్యాలీలు తీసే హక్కు లేదు, మీటింగ్లు పెట్టుకునే హక్కు లేదు, ప్రశ్నించే హక్కు లేదు. సోషల్ మీడియాలో కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు లేదు. ధర్నా చౌక్ను ఓపెన్ చేసిరు కదా. ధర్నా చౌక్ను ఓపెన్ చేసినావు, దమనకాండని ప్రయోగిస్తా ఉన్నావు, అరెస్టులకు పాల్పడతా ఉన్నావు, అడ్డగోలు కేసులు పెడతా ఉన్నావు. లగచర్ల రైతులు తిరగబడితే, సొంత నియోజకవర్గ రైతులు తిరగబడితే తీసుకుపోయి జైల్లో పడేసింది కదా, సంఖ్యలు వేసింది కదా రైతులకు, సొంత నియోజకవర్గ రైతులకు.
అల్లంపూర్లో రైతులు తిరగబడితే వాళ్ళ మీద అడ్డగోలుగా కేసులు పెట్టి జైలుకి పంపించింది కదా, అవును. ఆదిలాబాద్ లో రైతుల మీద రాచి రంపాన పెట్టింది కదా. నువ్వు ఇట్లా ఎన్నని చెప్పుకుంటాము? ఎక్కడుంది ప్రజాపాలన, ఎక్కడుంది ఇందిరమ్మ రాజ్యము? చర్చించడానికి ఏముందని? చర్చించడానికి ఏమీ మిగిల్చలేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వము. తెలంగాణ సమాజం అంతా ఏకోన్ముఖంగా కదిలి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దెదించడం ఒక్కటే చారిత్రక బాధ్యతగా ఇవాళ మనందరి ముందు ఉంది. అంతేనా? అంతే కదా. అవుతుందా మరి నెక్స్ట్? ఇట్లాంటి వాళ్ళని ఎంతమంది చూసింది రేవంత్ రెడ్డి గారి చరిత్రలో తెలంగాణ ప్రజలు? ఇంకా రేవంత్ 15 రెడ్డి నేనే సీఎం ఉంటాను. రేవంత్ రెడ్డి నేనే సీఎం ఇంకా 15 ఏళ్ళు నేనే సీఎం ఉంటాను. ఆయన ఒక మనీ సినిమాలో బ్రహ్మానందం లాగా ఆయన ఏదో గప్పాలు కొట్టుకుంటూ తిరిగితే సరిపోదు కదా. ఆయన సీఎం ఉంటాడు. ఇప్పటికే 2 నెలలోనే నెత్తి పట్టుకొని కూర్చున్నారు. ఎప్పుడు గడుస్తుందరా నాయన వీళ్ళ పరిపాలనా కాలము, ఎప్పుడు గడుస్తుందరా నాయన 3 ఏళ్ళు అని చెప్పి ప్రజలంతా కూడా ఇవాళ అనుకుంటా ఉన్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు దింపుదామా వీళ్ళని, ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంకా ఈయన ముఖ్యమంత్రి, ఈయన ముఖ్యమంత్రి కాదు. కాంగ్రెస్ తిరిగి 20 ఏళ్ళు అయినా తిరిగి తెలంగాణలో అధికారం రానంత ధ్వంసం చేసింది కాంగ్రెస్ పార్టీని. మరి ఆ విషయం కేంద్రం మన కాంగ్రెస్ అధిష్టానానికి తెలియదా? ఇప్పుడు ఏఐసిసి దరిద్రం ఏంటంటే ఏఐసిసి ఎనుముల ఇన్వెస్ట్మెంట్ కార్పొరేట్ కంపెనీగా మారిపోయింది. ఈయన డబ్బులు ఇస్తే తప్ప ఏఐసిసి నడిచేలా లేదు. రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ కూడా ఏం చేసేటట్లేడు ఇప్పుడు. కాబట్టి చూస్తూ ఉండిపోయినాడు రాహుల్ గాంధీ. అపాయింట్మెంట్ ఇస్తలేడు తప్ప చర్యలు తీసుకునే పరిస్థితుల్లో రాహుల్ గాంధీ లేడు. కాబట్టి ఇవాళ ఏఐసిసిని కూడా మేనేజ్ చేసి రేవంత్ రెడ్డి అడ్డగోలు పరిపాలన నడిపిస్తా ఉన్నాడు. ఇది అందరికీ అర్థమైపోయింది. ఈ బూటక పరిపాలన, ఈ దౌర్జన్యం పరిపాలన, ఈ అన్యాయమైన పరిపాలన తెలంగాణ రైతులు అర్థం చేసుకున్నారు, తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారు, తెలంగాణలో ఉన్న అన్ని వర్గాలు అర్థం చేసుకున్నారు. హనీమూన్ పీరియడ్ అయిపోయింది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి. అవి 2 నెలలు అయిపోయినాయి ఇంకా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి. ఇప్పటి నుంచి అడుగున తెలంగాణ ప్రజల యొక్క తిరుగుబాటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాచుకోవాల్సి వస్తుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తారు తెలంగాణ ప్రజలు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చరిత్రలో అందరు చెప్తున్నారు కదా, ఏ ప్రభుత్వం కూడా ఇంత స్వల్ప కాలంలో ఇంత పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకత తెచ్చుకోలేదు. సిగ్గుచేటు. రాబోయే రోజుల్లో కూడా అడుగున ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటది. పెద్ద ఘోరంగా 3 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలిపోతుంది.